తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు నెరవేరలేదని ఆదిలాబాద్ జిల్లా యువకులు అన్నారు. ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో అమరులకు అన్యాయం జరిగిందని వాపోయారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. మరోసారి కేసీఆర్ మాయమాటలు నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. యువతకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత అయినటువంటి గతంలో నేత అయినటువంటి శంకర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు బీఆర్ఎస్ ఉన్నారు, ప్రముఖ నేత అంటున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న గల కారణం? ప్రజలు అనుకున్నది ఒకటి, బీఆర్ఎస్ పార్టీ అనుకున్నది ఒకటి. ప్రజలు అడిగింది ఇస్తలేడు. వాని ఇష్టం ఉన్నట్టు వాడు ఇచ్చుకుంటున్నాడు. ఎవడు అడిగిండు? ప్రజలు. తెలంగాణ ఈ రోజు ఎందుకు తెచ్చుకున్నాం? యూత్ కోసం తెచ్చుకున్నాం. ఒక శ్రీకాంతాచారి, ఒక ఎందరో మంది కానిస్టేబుల్, ఎందరో మంది చనిపోయింది. తెలంగాణ కోసం చనిపోయిండు. తెలంగాణ రావాలా, మా జీవితాలు తెలంగాణ బాగుపడాలని మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ పార్టీ తెలంగాణ 2014లో తెలంగాణ ఎందుకు గెలిచిందంటే ఒక తెలంగాణ సెంటిమెంట్ కాబట్టి గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అసలు ఆ పార్టీకి ఎవరు ఓటు వేయరు కూడా, అది గెలదు కూడా. అది ఒక తెలంగాణ సెంటిమెంట్ కాబట్టి గెలిచింది. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా ఏమంటే తెలంగాణని మంచి అంటే కరెక్ట్ చూస్తలేడు, అందరికి ఈక్వల్ గా చూస్తలేడు. మళ్ళా ఈ రోజు మన యూత్ కి ఏమన్నాడు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పడానికి ఎవరికైనా నచ్చిందా? ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? రాలే. ఎందుకు వచ్చింది? అలా ఇంటికి కేసీఆర్ ఒక జోగురామయ్య ఇంటికన్నే ఉద్యోగాలు వచ్చినా తప్ప ఎవరింటికి ఒక్క ఉద్యోగం రాలే. మళ్ళా పోనీ అది పక్కన పెట్టి మన జాబ్ లేని వాళ్ళకు ఒక 3,200 రూపాయలు పెన్షన్ లాగా ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఎవరన్నా ఇంటికాడ? ఎవరండి? ఎందుకు ఇవ్వలే? ఆయన ఇంట్లోనే పెన్షన్లు, ఆయన ఇంట్లోనే జాబ్లు, అన్ని ఆయన ఇంట్లోనే. ఇక మనం ఏమైపోలేం. ఒకడు పీజీ పిహెచ్డి చదువుకున్నాడు, ఈ రోజు రోడ్లన్నీ తిరుగుతున్నాడు, పేపర్లు పట్టుకొని రిజ్యూమ్ పట్టుకొని ప్రైవేట్ ఆఫీసులల్లా. ఇప్పటిదాకా ఒక్కొనికి జాబ్ లేదు, ఏం లేదు. పాపం మా యూత్ ఎంత బాధపడుతుంది తెలంగాణ. కేసీఆర్ అంటాడట, నువ్వు గొర్రెలు బాసుకో, నువ్వు బర్రెలు బాసుకో. మేము బర్రెలు బాసుకో అనుకున్నామా? మేము చెప్పుల్ని బర్రెలు బాసుకో అనుకున్నామా? మేము చదువుకున్నాం పీజీ పిహెచ్డి మాత్రం గొర్రెలు బర్రెలు అయితే మేము చదువుకున్నాం జాబ్ చేయడానికి, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ డెవలప్మెంట్ కావాలని. ఈ రోజు తెలంగాణ డెవలప్మెంట్ కనిపిస్తలేదు. ఈ రోజు అప్పులు ఎన్ని అన్నా అప్పులు పెట్టినా కాంగ్రెస్ జమానా ఉన్నప్పుడు అప్పులు ఉండేనా? లేకుండే. ఇప్పుడు ఎందుకు అప్పులు అయినాయి గిన్ని గనం? తెలంగాణ ఎకనామిక్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంతుండే, ఇప్పుడు ఎంతున్నాయి చూడండి తెలంగాణ. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మన యూత్ కి జాబ్ రాదు, మనకు యూత్ కి ఏమి కాదు. మన తెలంగాణ తెచ్చి మద్దతు లేదు మనకు. కాంగ్రెస్ కి ఈసారి మనం మార్పు కోరుకోవాలా, మన కాంగ్రెస్ రావాలా. కాంగ్రెస్ వస్తే మన ఉద్యోగాలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి. ఆ 2,000 ఇప్పుడు అవ్వలకు ఎందుకు ఇస్తుంటారు? 2,000 పెన్షన్ అవసరం అవ్వలకు 2,000 పెన్షన్ కాదు. ఇంటికి ఒక ఉద్యోగం 30-40,000 జీతం లేపితే ఇల్లు బాగుపడితే ఒక అవ్వనే బాగుపడుతున్నాయి 2,000కు. కానీ 30-40,000 ఒక జీతం ఇస్తే ఆ ఇంటి మొత్తం బాగుపడుతున్నాయి. ఇది కేసీఆర్ కి అర్థమైతే లేదు. వాని ఇంటికే వాడు ఒక్కడే చూసుకుంటున్నాడు, వేరేలాకి ఎవ్వరికి చూస్తలేడు. కానీ ఇప్పటికే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు రిలీజ్ చేసామని అంటున్నారు. తర్వాత ఇంకా వేరే టీఎస్పీఎస్సీ లీకేజ్ ఇవన్నీ వ్యవహారం తెలిసిందే. సో ఇదంతా కూడా స్పందించలేదు. రెండో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వ ఒకవైపు అయితే ప్రైవేట్ నుంచి కూడా చాలా పెట్టుబడులు వస్తున్నాయి, అలాగే కంపెనీలు వస్తున్నాయి, అలాగే ఎంతో ఇన్కమ్ సోర్స్ అయ్యే విధంగా కూడా ఒక ఉపాధి కల్పించే విధంగా కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటూ మరి కేటీఆర్ చెప్తున్నారు ప్రతి సభల్లో కూడా. మరి లేదంటారా మరి అభివృద్ధి అక్కడ? ఎక్కడ అభివృద్ధి? ఎవరు లేదు వాడి ఇంటి. ఇప్పుడు మీరు ఐటీలో చూడండి, ఐటీ కంపెనీలో చూడండి, ప్రైవేట్ కంపెనీలు చూడండి. ఎవరైతే ఎమ్మెల్యే సీఎం ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ సర్నేమ్ చూడండి, వాళ్ళ కుటుంబమే ఉన్నది అందులో. ఇప్పటికి ఎవడొక గరీబోడు బాగుపడాలి. ఒక చిన్న గుడిచెలో అడిగిండ ఏదో, నీ కొడుకు జాబ్ ఉన్నదా, నీ బిడ్డకు జాబ్ ఉన్నదా, పానే పెట్టి సైటీ ఆఫీస్ లోనే ఎప్పుడన్నా తీసుకోండి. ఎవరికైనా పెట్టి ఇచ్చిండా? వాని దగ్గర వాని ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరి ఇంట ఒక కారు ఉన్నది. ఇప్పటికి కొడుకు నుంచి వాళ్ళ ఒక్కొక్కరిని హిస్టరీ తీస్తే, చిన్న పోరాల నుంచి తీస్తే వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ పేరు మీద, జాగాలు ఉన్నాయి వాళ్ళ పేరు మీద. ఒక గరీబోడు బాగుపడతలేడు, గరీబోడే ఉండిపోతుండు, లక్పతి అయిపోతుండు. ఏం లాభం తెలంగాణ తెచ్చి? అయితే మీరు అంటున్నారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేది మాత్రం బీఆర్ఎస్ కాదంటున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, 9 ఏళ్లలో
కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ఒక పాలనలో చూసుకున్నట్లయితే అంత సుభిక్షమైన అభివృద్ధి అయితే చూసాము. మళ్ళీ ఇంకా ఇటువైపు మరి కాంగ్రెస్ మాయమాటలు చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అనుకో, గతంలో చూశారు కదా, ఇవన్నీ మళ్ళీ ఎదుర్కొంటుంది. మీరు ఒక మాయమాటల్లో పడకండి, ఇప్పుడు మనం అభివృద్ధి పాలనలో సాగుతున్నాం, ఇటువైపే రండి, మీ మనసుతో ఆలోచించండి అని చెప్పేసి ఈ రోజు కూడా నిన్న కూడా కేసీఆర్ అన్నారు. ఎక్కడ అభివృద్ధి? ఎవరికైనా అభివృద్ధి కనబడ్డా అది ఎవరి పైసా? ఇప్పటికి అది ఎప్పుడో చేయాలా? రోడ్లు, ఆ చౌరస్తాలు అది ఎప్పుడో చేయాలా, ఇప్పటిది కాదు. అది తెలంగాణ వచ్చిన 2014-15 చేయాల పని. ఆ పని ఎందుకు ఆపిండు? ఇప్పటిదాకా ఎందుకు ఆపిండు? కమిషన్ దొరుకుతలేదు, ఏం లేదు. అందుకోసం ఇప్పటికీ ఆ బడ్జెట్ కూడా అప్పు తెచ్చి కట్టింది. ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తున్నాడు? కళ్యాణ లక్ష్మి 1,50,000 ఇస్తే ఆ పుట్టే ఎవరికైతే ఆ కళ్యాణ లక్ష్మి ఆ బిడ్డకి ఇస్తుండో ఆ పుట్టే కొడుకు బిడ్డకు 1,50,000 అప్పు ఉన్నదా లేదా? ఉన్నది, అప్పు ఉన్నది, 1,50,000 అప్పు ఉన్నది. సరే, చెరో చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, మరి మీరు కళ్ళగంటున్న ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నారో అదంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీతో, అంటే తెలంగాణ ఇచ్చింది కూడా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. అలాగే అభివృద్ధి కూడా మరి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది అనుకుంటున్నారా? రాబోయేది మరి కాంగ్రెస్ పార్టీ అయినా మరి అతనిలోకి ఏమనుకుంటున్నారు? 100% కంది శ్రీనివాస్ రెడ్డి అన్న గెలుస్తాడు 40 ఓట్లతోటి. ఇది నేను రాసిస్తా. 100% కంది శ్రీనివాస్ రెడ్డి అన్న గెలుస్తాడు. సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గెలుస్తాడు. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. ఈసారి బీఆర్ఎస్ ని దించుడే, కాంగ్రెస్ ని ఎక్కించుడే. చూసాం కదా, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి వస్తున్న ముఖ్య నేత అయినటువంటి శంకర్ మాటల్లో విన్నాం. కాంగ్రెస్ పార్టీ అయితే మేము తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, అయినా సరే ఇప్పటి వరకు 9 ఏళ్లలో అభివృద్ధి అని చెప్పుకున్నది కూడా ఎక్కడ ఇంతవరకు కూడా అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. కేవలం వీరు ప్రగల్భాలు పలగడానికి యొక్క మాటల్లోనే ఇది ఉంది. ఒకవేళ అభివృద్ధి జరిగిందంటే కేవలం కూడా ఆ కేసీఆర్ కుటుంబానికి, వారి అనుచరులకు మాత్రమే అక్కడ జరిగింది, కానీ పేద మధ్య తరగతి వారికి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి అయితే ఎక్కడ లేదు. సో రేపు రోజున చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఆదిలాబాద్ లో చూసుకున్నట్లయితే ముఖ్య నేత బీఆర్ఎస్ ముఖ్య నేతను ఎదుర్కోవాలంటే కూడా అత్యంత ముఖ్య నేత కూడా కంది శ్రీనివాసరెడ్డి మా నాయకత్వం మాకు దొరికింది. సో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి అవుతారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా రాబోయేది ఒక స్టేట్ కి సీఎం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తెచ్చుకున్న తెలంగాణ ఏదైతే ఉందో అభివృద్ధి రావాలని, ఒక అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో మొత్తంగా అయితే అభివృద్ధి సాధిస్తామంటూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ అవినేష్ తో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.